నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, కొన్ని వస్తువులు దానం ఇవ్వకూడదు, వాటి వల్ల కొన్ని ప్రతిఫలం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఆ విషయాలు సామాన్య జనాలకు తెలియదు, ఏవి ఇవ్వాలి ఏవి ఇవ్వకూడదు ఏంటి అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు. అసలు ఎలాంటి వస్తువులు దానం ఇవ్వకూడదు, ఒకవేళ ఇస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అంటే వస్తువులు శాస్త్రంలో ఏంటంటే దానం ఇవ్వడం చాలా గొప్పదిగా చెప్పింది. అన్నదానం చేస్తూ ఉంటాము, లేకపోతే విద్యాదానం చేస్తూ ఉంటాం. దానం ఇవ్వకూడదని ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఏ వస్తువైనా మీరు దానం ఇవ్వచ్చు, కానీ పాడైపోయిన వస్తువు ఇవ్వకూడదు. ఇప్పుడు మీరు తిందాం అనుకున్నారు, అది పాడైపోయింది, సరే వాడికి ఇచ్చేస్తే వాడు తింటాడు. అంటే నువ్వు తినడానికి బాగాలేదనుకుంటున్నావు, కానీ అవతల వాళ్ళకి ఎలా ఇస్తున్నావు అంటే అవతల వాళ్ళు తినాలని నువ్వు ఎలా కోరుకుంటున్నావు. ఇప్పుడు కొంతమందికి మనం బియ్యం దానం ఇవ్వండి అంటాం. వాళ్ళు ఇంట్లో వండుకునేది 50 రూపాయలు బియ్యం అయితే వాడు రేషన్ బియ్యం ఇస్తాడు. రేషన్ బియ్యం నువ్వు తినట్లేదు, కానీ ఎట్లా ఇస్తావు? అవును. కూరగాయలు కుళ్ళిపోయాయి, ఆ కుళ్ళిపోయే కదా దానం ఇచ్చేయండి అంటాం. దానం ఇచ్చే పదార్థము నువ్వు కూడా తినడానికి ఇష్టపడే పదార్థమే ఇవ్వాలి అని చెప్తుంది శాస్త్రం. పాడైపోయిన వస్తువులు కొంతమంది ఇస్తారు, చిరిగిపోయింది కదా ఇచ్చేసేయండి దానం అంటే. చిరిగిపోయిన వస్త్రాలు నువ్వు ధరించవు, దానం ఇవ్వడం ఏంటంటే అలా దానం ఇస్తే దాని ఫలితమే వస్తుంది. నీకు ఎప్పుడైనా ఒక దానం ఇచ్చినప్పుడు నువ్వు ఎంత మంచి వస్తువు ఇస్తే తక్కువ ఇవ్వు, పర్లేదు. నువ్వు కిలో బియ్యం ఇచ్చే దగ్గర 1/2 కిలో ఇవ్వు, మంచి బియ్యం. ఓ బస్తా బియ్యం ఇచ్చేస్తానండి, రేషన్ బియ్యం బస్తా ఇస్తానంటే ఏం చేసుకుంటాడు? నువ్వు 5 కిలోలు ఇవ్వు మంచి బియ్యం, ఇప్పుడు హ్యాపీగా తింటాడు. ఎందుకంటే నువ్వు దానం ఇచ్చిన తర్వాత పుచ్చుకునే వ్యక్తి మనసు ఏదైతే చివుక్కుమంటుందో అది నీకు పాపంగా తగులుతుంది. ఏంది వీడు ఎందుకు ఇచ్చాడు ఇట్లాంటి, మనం పైసలు పెట్టి కొనుక్కుంటేనే ఏంది ఫుడ్ అనుకుంటాం. నువ్వేదో గొప్పగా నేను దానం ఇస్తున్నట్టుగా ఇచ్చేసి అన్నం, పాడైపోయిన అన్నము, పాడైపోయిన కూర, పాడైపోయిన వస్త్రాలు, చినిగిపోయింది ఇచ్చాడా, ఇదేం దానం రా అనుకున్నట్టు అయిపోయింది. అక్కడ పుణ్యం రాకపోగా, ఎందుకంటే మనం ఏదైనా ఒక దానం ఇస్తున్నాం అంటే పుణ్యం రావాలి. పుణ్యం రాకపోగా పాపం వస్తుంది నువ్వు అలా ఇస్తే గనక. ఇప్పుడు విద్యాదానం అంటాం. విద్యాదానం కూడా నువ్వు వాడికి సరిగ్గా విద్య నేర్పకపోతే దానం కిందకి రాదు. నువ్వు కంప్లీట్గా నేర్పాలిగా. వాడికి తప్పుడు విద్య నేర్పించావు, అది ఇంకేం దానం అవుతుంది, అది కూడా మళ్ళీ పాపం. కొంతమంది అంటే ఒక చెడు ఉద్దేశంతో అంటే నాకనే గొప్పవాడు అయిపోతాడేమో అని స్వర్ణకిరణం అదే సినిమాలో. అవును, అట్లా చేస్తారు. అట్లా చేయకూడదు. ఎందుకంటే ప్రతి దానికి కూడా, ప్రతి కర్మకి రియాక్షన్ అనేటువంటిది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకని మనం ఏంటంటే ఎప్పుడు కూడా మనం నడిపిస్తున్నాము, మనం ఏదో చేస్తున్నాం అనే దాని నుంచి బయటకు వచ్చేసి ఆ పరమాత్మ నడిపిస్తున్నాడు, నేను కేవలం నిమిత్త మాత్రుల్ని మాత్రమే అనేటువంటి భావనతో ఉండాలి. మళ్ళీ గిఫ్ట్స్ ఇవ్వడం వేరు. కొంతమంది గిఫ్ట్స్ ఇవి ఇవ్వద్దండి అంటూ ఉంటారు. ఏవో పెన్ ఇవ్వద్దు, వాచ్ ఇవ్వద్దు, అది సంబంధం లేదు, ఇవ్వద్దు, ఏవో పెట్టుకుని ఉంటారు. అది నేను పెద్దగా బిలీవ్ చేయను. కానీ ఈ దానం ఇచ్చే విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా మంచి పదార్థాన్ని ఇవ్వాలి. తక్కువ ఇచ్చినా మంచి పదార్థాన్ని ఇవ్వాలి. ఈ రోజు దానం ఇవ్వాలి, ఈ రోజు దానం ఇవ్వకూడదు కూడా ఏం లేదు. ఏ రోజైనా ఏదైనా మీరు దానం ఇవ్వచ్చు. కాకపోతే దానం ఇచ్చేటప్పుడు నేను చాలా గొప్పవాడిని, వీడిదో తృత్యం, వీడు అడుక్కునేవాడు అనే భావంతో ఇవ్వద్దని చెప్తుంది శాస్త్రం. ఈశ్వరుడు దానం పుచ్చుకోవడానికి వచ్చాడన్న భావంతో ఇవ్వాలట. ఎందుకంటే నువ్వు దానం ఇవ్వడం వల్ల వాడు కడుపు నిండుతుంది, కానీ నువ్వు తరిస్తున్నావు, నువ్వు పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నావు. నువ్వు చనిపోయి అంటే ఎవరైనా సరే ఈ భూమి మీద చనిపోయిన తర్వాత వాడు సంపాదించిన కార్లు, బిల్డింగ్లు, డబ్బులు, నగలు ఏవి వెనక్కి రావు. వాడితో పాటు వాడు పాపము, పుణ్యం, ఆ సాఫ్ట్వేర్ మాత్రం వీటితో పాటు వెళ్తూ ఉంటుంది ప్రతి జన్మలోకి. నువ్వు సంపాదించుకునేది ఏదైనా ఉంది అంటే పాప పుణ్యాలను సంపాదించుకుంటున్నావు, పుణ్యం సంపాదించుకుంటున్నావు. ఆ పుణ్యము దానం ఇవ్వడం ద్వారానో, ఉపకారం చేయడం ద్వారానో మనకు శాస్త్రాలు చెప్పాయి. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఒకరికి ఉపకారం చేయి, పుణ్యం వస్తుంది. పరులకి ఇబ్బంది పెట్టు, పాపం వస్తుంది. సో నువ్వేంటి, వీటినే నువ్వు క్యారీ చేయగలవు. నువ్వు చేసే తపస్సు, ఇప్పుడు మనం ఏదైనా ఒక జపం చేసాం, ఒక అమ్మవారికి సంబంధించిన జపం చేసాం అనుకోండి అమ్మ, ఆ జప సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో, ఎగ్జాంపుల్ ఈ జన్మలో ఒక 10 లక్షలు 20 లక్షలు జపం చేసాం అన్నాడు, ఆ నెక్స్ట్ జన్మలోకి ఈ సేమ్ ఈ జపం చేసినటువంటి అమ్మవారి అనుగ్రహం అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. నీకు ఏ విద్య కూడా అలా అవ్వదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీటెక్ ఇక్కడ ఈ జన్మలో ఒక 2nd ఇయర్ వరకు ఆపేసాం, మనం నెక్స్ట్ మళ్ళీ పుట్టిన తర్వాత 2nd ఇయర్ నుంచి కంటిన్యూ అవ్వదు, మళ్ళీ చదవాలి. అర్థమైందా?
అలా ఏంటంటే ఈ జప సంబంధించినటువంటిది ఎంత గొప్పదంటే అమ్మవారి జపం కానీ దానము కానీ అంటే నాకు అబ్బాయి ఎంత అదృష్టం వీడికి దానం కలిగేటువంటి ఇది ఈశ్వరుడు నాకు ఇచ్చాడనే భావంతో చేయాలి. ఇంకోటి ఏం చెప్తుందంటే శాస్త్రము, నువ్వు దానం ఇచ్చింది ఎవరికి చెప్పొద్దని చెప్తుంది. అదే ఉంటుంది కదా గురుగారు, కుడి చేత్తో ఇచ్చింది ఎడమ ఎడం చేతి కూడా చేతికి కూడా తెలియకూడదు అని. ఎందుకంటే అందరికీ చాలా మంది ఏం చేస్తారు, ఒకటి ఇస్తే అందరికీ చెప్తారు, ఓ నేను అక్కడ దానం చేశా అది చేశా. అస్సలు అది ఫలితమే రాదు, ఫలితం రాదు అసలు. అది అసలు వెంటనే మర్చిపోవాలి, దానం ఇచ్చామా మర్చిపో అంతే. ఇంకా నువ్వు దాన్ని ఓ అందరికీ చెప్పుకుంటూ ఉంటే ఇచ్చింది కాస్త ఏమీ ఉండదు ఫలితం అక్కడ. ఈ మధ్య అందరు ఇంకోటి గురుగారు, అంటే ఇప్పుడు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది, ఈ ఆర్ఫన్స్ లో దాంట్లో అన్ని పెట్టేసుకొని ప్రతి ఒక్క పిన్ టు పిన్ వీడియో తీసి స్టేటస్ పెట్టుకుంటారు, స్టోరీ పెట్టుకుంటారు. అంటే ఒకటి నలుగురికి దాన గుణం పెరగాలనే భావంతో పెట్టడం వేరు. నువ్వు గొప్పగా నేను పలానా దానం చేసిన గొప్ప కోసం చేయకూడదు, ఎప్పుడు కూడా అసలు చెప్పకూడదు, ఎవరికి తెలియనికూడదు. కాకపోతే ఏంటంటే సరే కొంతమంది ఇన్స్పైర్ అవుతారు, కొంతమంది చేసే వాటి వల్ల ఇన్స్పైర్ అవుతారు. అప్పుడు మీరు ఇట్లా చేయండి, వీళ్ళ వల్ల వీళ్ళకి ఉపయోగపడుతుందని అలా చెప్పి చేయండి. అందుకే నేను ఏదో గొప్పగా చేస్తున్నాను అన్నట్టు కాకుండా మీరు ఇంట్లో ఇట్లా మీ బుక్స్ ఉన్నాయి, మీ పిల్లల బుక్స్ ఉన్నాయి, ఇట్లా స్కూల్స్లో కొంతమంది చదువుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పొచ్చు. ఇట్లా చేయొచ్చు, తప్పేం కాదు. కానీ అది ఒక వ్యక్తికి ఇన్స్పైర్ అయ్యేలాగా మెసేజ్ వెళ్ళేలాగా చేయడం వేరు. ఏదో నేను గొప్ప అని చెప్పుకోవడం, ఏదో రాజకీయ పలుకుబడి కోసమనో ఇంకో దానికోసమనో అసలు చేయకూడదు. దానివల్ల మీకు పుణ్యం రాదు, తలకాయ రాదు, ఇంకా పాపం పుచ్చుకుంటుంది. చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.